కలల పంటగా పుట్టిన పసిబిడ్డలో ఏదైనా లోపం పొడసూపితే ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యధకు అంతుండదు. పిల్లల్లో కనిపించే బుద్ధిమాంద్యం అలాంటి లోపమే. వయసు పెరుగుతున్నా మానసికంగా అంతగా ఎదుగుదల లేకపోవడంతో పిల్లలు వారి పనులు వారు చేసుకోలేకపోతూ ఉంటారు. మిగతా పిల్లలతో పోలిస్తే తెలివితేటలు, ఐక్యూ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటప్పుడు ఓవైపు అలోపతి వైద్యంలో ప్రత్యేకంగా థెరపీలు, శిక్షణ ఇప్పిస్తూనే మరోవైపు ఆయుర్వేద చికిత్సల సాయం కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. బుద్ధిమాంద్యం పిల్లలకు భరోసానిచ్చే ఆయుర్వేద చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టినప్పటి నుంచి శిశువు ప్రతి కదలిక అద్భుతమే. మెడ నిలబెట్టడం, బోర్లా పడడం దగ్గర నుంచి పాకటం, పారాడటం, నిలబడటం, తప్పటడుగులు వేయటం, అత్త, తాత అనే మాటలు ఇవన్నీ అపురూప దృశ్యాలే. ఈ గడపలన్నీ దాటుకుంటూ ఎదుగుదల ప్రయాణం సాఫీగా సాగిపోతుంటే ఏ ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడే కొంతమంది పిల్లల్లో శారీరక ఎదుగుదల బాగానే ఉన్నా మానసిక ఎదుగుదల కుంటుపడుతుంటుంది. ముఖ్యంగా తెలివితేటల్ని సూచించే ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మానసికపరమైన ఎదుగుదల సరిగ్గా ఉండదు. తమ పనులు తాము సరిగ్గా చేసుకోలేకపోవడం, ఇతరులతో నేరుగా మాట్లాడలేకపోవడం, ఒంటరిగా గడపడం, తమ మనసులోని భావాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోవడం, 10 మందిలో కలవలేకపోవడం, ఇలా అనేక లక్షణాలు కనిపిస్తుంటాయి. పిల్లల్లో కనిపించే ఈ రకమైన లోపాల్ని ఆయుర్వేదంలో మందబుద్ధి లేదా బుద్ధిమాంద్యం అని పిలుస్తారు. మెంటల్ రిటార్డేషన్ అంటే ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెంట్ కోషెంట్ లెవెల్స్ 10 ఉండాలి. ఆ 10 లేకుండా 5కు బిలో ఉన్నట్టయితే మనం మెంటల్ రిటార్డేషన్ కింద కన్సిడర్ చేస్తామండి. అంటే తన చేసుకోవాల్సిన పనులు చేసుకోకపోవడం, తన యొక్క మానసిక, శారీరక అపరిపక్వత, మొరటుగా ఉండడం, మొండిగా బిహేవ్ చేయడం, తను ఏం చేస్తున్నాడో తను చెప్పింది తప్ప మనం చెప్పేది వినకపోవడం, ఇవన్నీ కూడా మెంటల్ రిటార్డేషన్ లోపల భాగాలే. దీన్ని శాస్త్రీయ దృక్పథంలో చూసినట్టయితే మైల్డ్ ఎంఆర్, మోడరేట్ ఎంఆర్, సివియర్ ఎంఆర్, ప్రొఫౌండ్ ఎంఆర్ అంటారు. మైల్డ్, మోడరేట్ ఎంఆర్ అంటే వినరు, రిటార్డేషన్ ఉంటుంది, ఐక్యూ లెవెల్స్ 5, 6 ఉంటాయి, తక్కువ కూడా ఉండొచ్చు. కాకపోతే ట్రైనప్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సివియర్ ఎంఆర్ లోపల మనము వాళ్ళు ఇంకా ఐక్యూ లెవెల్స్ తగ్గి పరిణితి, పరిపక్వత ఇంకా తగ్గిపోవడం చేత వీళ్లకు ఇంటెన్సివ్ ట్రైనింగ్, చాలా స్పెషలైజ్డ్ టీచర్స్ చేత వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించేసి చేస్తే వీళ్ళు ఖచ్చితంగా కనీసం చివరికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రొఫౌండ్ ఎంఆర్ అనేది నిజంగా తల్లిదండ్రులకి, పిల్లలకి బాధాకరమైనటువంటిది. వాళ్ళ మలమూత్ర విసర్జన తెలియకపోవడం, వినలేరు, మనం చెప్పిన అర్థం కాదు. వీళ్లకు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎలా ఉండాలో నేర్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మందబుద్ధి, బుద్ధి లేమి ఉండడము, తర్వాత శరీరం లోపల మానసిక పరిపక్వత సంబంధించినటువంటి వ్యాధి అంశాలు ఆయుర్వేదంలో కూడా మందబుద్ధత అనేటువంటి చాప్టర్ లోపల దీని యొక్క డిస్క్రిప్షన్ ఉంది. దీని లోపల జెనెటికల్ ఫ్యాక్టర్స్, మెటబాలిక్ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా తల్లులు ప్రెగ్నెన్సీ సమయం లోపల అత్యధికంగా శ్రమ కోర్చడం, టెన్షన్కు లోను కావడం, సిగరెట్లు ఎక్కువగా తాగడం, ఆల్కహాల్కు బానిసలైనటువంటి స్త్రీలలో ఈ వ్యాధులు అధికంగా ఉన్నట్టు మన శాస్త్రీయ రికార్డ్స్ చెప్తున్నాయి. మనకు ఇండియాలో విమెన్ తక్కువగా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఉండదు. అయినప్పటికీ ఈ కేసుల యొక్క అంశాలు ఏంటంటే ప్రాబబ్లీ జెనెటికల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఈ జెనెటికల్ ఇంపాక్ట్, మెటబాలిక్ ఫ్యాక్టర్, వర్క్ స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఈ అంశాలు న్యూరలాజికల్ డెఫిషియన్సీ ఇన్ ద బ్రెయిన్ రావడం చేత మెంటల్ రిటార్డేషన్ రావడం జరుగుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతులైన పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ సుమారు 10 వరకు ఉంటాయి. అదే బుద్ధిమాంద్యం ఉన్న వారిలో ఐక్యూ లెవెల్స్ 5 లోపలే ఉంటాయి. మానసికంగా కనిపించే లక్షణాలను ఆధారంగా చేసుకుని బుద్ధిమాంద్యాల్ని మైల్డ్,
మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని 4 దశలుగా పేర్కొంటారు నిపుణులు. బుద్ధిమాంద్యం అనేది మైల్డ్గా అంటే ఒక మాదిరిగా ఉన్నప్పుడు కొద్దిపాటి చికిత్సలతో వారి పనులు వారు చేసుకునేలా చూడొచ్చు. వీరిలో ఐక్యూ లెవెల్స్ 5కు అటు ఇటుగా ఉంటాయి. ఇక బుద్ధిమాంద్యం అనేది మోడరేట్ అంటే మధ్యస్థంగా ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణ అవసరం. బుద్ధిమాంద్యం తీవ్రంగా ప్రొఫౌండ్ దశలో ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులతో థెరపీలు, కౌన్సిలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ఆయుర్వేదం ద్వారా వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి స్పెషలైజ్డ్ టీచర్స్ ద్వారా ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లోపల ట్రైనింగ్ ఇస్తూ ఆయుర్వేదాన్ని గనుక అనుసంధానం చేసినట్టయితే ఇది తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది. దీని లోపల రెగ్యులర్గా స్వర్ణప్రాశనము చేసుకోవడం, తర్వాత శిరోధార అనేటువంటిది అభ్యంగనము, శిరోధారను మనము ప్రతి సంవత్సరానికి ఒకసారి లేదా ఆ సివియారిటీని బట్టి ఆయా స్పెషలిస్ట్ యొక్క సూపర్విజన్ లోపల ఇది రెగ్యులర్గా చేసుకోవడం. వస్తికర్మ అనేటువంటిది బ్రాహ్మి, వచ వీటి ద్వారా తయారు చేయబడేటువంటి డికాక్షన్స్తో వివిధ రకాలైనటువంటి ఎనిమాటస్ రూపకంగా వస్తి చికిత్స చేసుకున్నా కూడా దీనిలో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనకు మహాపైశాచిక ఘృతం, బ్రాహ్మీ ఘృతం అండ్ అమృత ప్రాశ లాంటి ఔషధాలని మనము స్వర్ణ సమ్మిళితం చేసి ఒక రెగ్యులర్ షెడ్యూల్లో వాడడం చేత ఇటీవల పరిశోధనలు కూడా బ్రెయిన్ న్యూరోసెల్యులార్ లెవెల్ లోపల గోల్డ్ యొక్క నానో పార్టికల్ యొక్క ట్రాన్స్మిషన్ ఉండి దాని యొక్క బ్రెయిన్ స్టిమ్యులేషన్ను చేయగలుగుతుందనేటువంటి విధి విధానం ఒకటి. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వస్తి చికిత్స లోపల బ్రాహ్మి, వచ లాంటి ఔషధాలు మనకు రెక్టల్ మ్యూకోజల్ బ్యారియర్లో ఉండేటువంటివి బ్రెయిన్ బ్యారియర్లో ఉండేటువంటి న్యూరో అడాప్టివ్ రిసెప్టార్కు అనుసంధానమై ఉండడం చేత బ్రెయిన్ యొక్క పరిణితి మనము దీర్ఘకాలంగా ఉండడం చేత ఆయుర్వేదాన్ని మెంటల్ రిటార్డెడ్లో అనుసంధానం చేస్తే ఉపయుక్తకరంగా ఉంటుంది. పిల్లల్లో బుద్ధిమాంద్యం తలెత్తడానికి జన్యుపరమైన అంశాలు మొదలుకొని పర్యావరణం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. గర్భంతో ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిళ్లకు లోనైనప్పుడు, పొగ, మద్యం వంటి వాటిని మితిమీరి తీసుకున్న వారికి పుట్టే పిల్లల్లో బుద్ధిమాంద్యం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా అవసరం. పిల్లల్లో బుద్ధిమాంద్యం ఉన్నప్పుడు ఓవైపు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తూనే మరోవైపు ఆయుర్వేద పరిష్కారాలను ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా స్వర్ణప్రాశనం, శిరోధార, అభ్యంగనం అనే చికిత్సలు బుద్ధిమాంద్యం పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే బ్రాహ్మి, వనమూలికలతో వస్తికర్మ చేయించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక మహాపైశాచిక, బ్రాహ్మి, అమృతపాశ వంటి ఘృతాలను స్వర్ణ సమ్మిశ్రితం చేసి వాడితే పిల్లల్లో బుద్ధిమాంద్యం తగ్గుముఖం పడుతుంది. తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ చికిత్సల్ని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవడం మంచిది.